ఎవ్రీవన్, ఇది ఎలక్ట్రిక్ టెస్టర్. ఓకే, సో ఇది ఎలా వర్క్ అవుతుందో ఐడియా ఉందా? ఈ టెస్టర్ని మనం దీని షాకెట్లో పెడతాం, అంటే లైవ్ వైర్కి పెడతాం. ఇక్కడ మనము ఫింగర్ని ఇలా టచ్ చేస్తాం, అంటే ఇది మెటాలిక్ క్యాప్. ఇలా టచ్ చేసినప్పుడు కరెంట్ ఇలా దీని నుంచి ఇలా పాస్ అయ్యి ఇక్కడ దీంతో ఒక బల్బ్ ఉంటుంది. ఆ బల్బ్ నుంచి మన ఫింగర్ ద్వారా పాస్ అయ్యి గ్రౌండ్కి వెళ్తుంది. అప్పుడు సర్క్యూట్ ఏమవుతుందంటే క్లోజ్ అవుతుంది. ఓకేనా? సో సర్క్యూట్ క్లోజ్ అయినప్పుడు ఈ దీంతో ఉండే బల్బ్ అనేది వెలుగుతుంది. దీని లోపల ఏమేమి ఉన్నాయో ఒకసారి రిమూవ్ చేసి చూద్దాం. సో దీంతో ఇది మనకి ఇది ఇది నియాన్ ల్యాంప్, ఇది రెసిస్టర్. బాగా అబ్జర్వ్ చేయండి, ఇది రెసిస్టర్, ఇది నియాన్ ల్యాంప్ కదా. నియాన్ ల్యాంప్ మ్యాక్సిమం ఎంత కరెంట్ తీసుకుంటుందంటే 0.3 మిల్లీ యాంపియర్స్ ఆఫ్ కరెంట్ తీసుకుంటారు. నియాన్ ల్యాంప్ కదా, నియాన్ ల్యాంప్. ఈ నియాన్ ల్యాంప్ మ్యాక్సిమం ఎంత కరెంట్ ని కన్స్యూమ్ చేస్తుందంటే, ఓకే, కరెంట్ I is equals to 0.3 మిల్లీ యాంపియర్స్ ఆఫ్ కరెంట్ ని కన్స్యూమ్ చేస్తుంది. ఓకే, 0.3. ఓకే, ఇంకా పొటెన్షియల్ డిఫరెన్స్, మనకి షాకెట్ లో వచ్చే పొటెన్షియల్ డిఫరెన్స్ వోల్టేజ్ V is equals to 220 volts తీసుకున్నాం. ఓకే, 220 volts. ఇప్పుడు మనకి ఏం తీసుకున్నాము? అకార్డింగ్ టు ఓమ్స్ V is equals to I into R. R కదా మనకి రెసిస్టెన్స్ కావాలి. R is equals to V by I. V అంటే 733.3 into 10⁻³ ఓమ్స్ అన్నమాట. రెసిస్టెన్స్ యూనిట్స్ ఓమ్స్. ఇది రెసిస్టర్ లో ఎంత రెసిస్టెన్స్ ఉంటుందంట? అప్రాక్సిమేట్ గా R is equals to 733 కిలో ఓమ్స్ ఆఫ్ రెసిస్టెన్స్ ఉంది. టెస్టర్ తీసుకున్నాం అనుకో, టెస్టర్ కి ఇది మెటాలిక్ రాడ్. ఓకే, మెటాలిక్ కండక్టర్. ఈ మెటాలిక్ కండక్టర్ కి రెసిస్టర్, రెసిస్టర్ తర్వాత నియాన్ ల్యాంప్, నియాన్ ల్యాంప్ కి తర్వాత ఒక మెటాలిక్ క్యాప్. ఓకే, ఇదేది మెటాలిక్ క్యాప్, మెటల్ క్యాప్, మెటల్ క్యాప్. ఇది మెటల్ రాడ్, మెటల్ రాడ్. ఇది రెసిస్టర్. ఓకే, రెసిస్టర్. ఇది నియాన్ ల్యాంప్, నియాన్ ల్యాంప్. మనం దీన్ని షాకెట్ లో పెడతాం. దీని షాకెట్ లో పెట్టి కరెంట్ ఇలా ఫ్లో అయ్యి మనం దీన్ని టచ్ చేస్తాం మన ఫింగర్ తో. మన ఫింగర్ నుంచి ఎక్కడికి వెళ్తా ఉంది? గ్రౌండ్కి వెళ్ళిపోతుంది. అప్పుడు సర్క్యూట్ ఏమవుతుంది? క్లోజ్ అవుతుంది. సర్క్యూట్ క్లోజ్ అవ్వగానే ఇక్కడ ఉన్న నియాన్ ల్యాంప్ అనేది ఏమవుతుందంటే గ్లో అవుతుంది. ఈ టెస్టర్ ని షాకెట్ లో పెట్టి చెక్ చేద్దాము. రైట్, ఇది షాకెట్ లో ఒక దాంట్లో లైవ్ లో పెట్టాను. నేను ఇప్పుడు దీన్ని ఇలా టచ్ చేస్తున్నా. టచ్ చేస్తుంటే సో ఇది వెలుగుతుంది చూడండి ఒకసారి. ఓకే, టచ్ చేసినప్పుడు వెలుగుతుంది చూడండి.